హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఇక్కడ మనకి గ్రామ పరిపాలన ఆఫీసర్, ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు, విఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం, రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం, పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లు అంటూ మనకు దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ విఆర్ఓ, విఆర్ఏల వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో రీడెప్లాయ్ చేసింది. ఇప్పుడు ప్రతి ఊరిలో ఒక ఉద్యోగి రైతులకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం నియామకపు ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి పూర్వపు విఆర్ఓ, విఆర్ఏలకు ఆప్షన్ ఇచ్చింది. వారిలో ఎంతమందిని అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారు అన్నది ఆసక్తిగా మారింది. రెవెన్యూ విలేజ్లో బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ జీపీఓగా పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. విఆర్ఓలను యథావిధిగా తిరిగి తీసుకొచ్చారంటూ బీఆర్ఎస్ విపక్షాలు విమర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మేరకు పేరు మార్చినట్లు తెలిసింది. పైగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులతో పాటు ఇతర బాధ్యతలు అప్పగించాలనుకున్నప్పుడు కేవలం రెవెన్యూ అధికారిగా పిలవడం అసంపూర్ణంగా ఉంటుందన్న అభిప్రాయం నెలకొన్నది. మొత్తంగా జనవరి నెలాఖరు కల్లా ప్రతి ఊరికో గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటే జీపీఓ ఆఫీసర్ ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. భూభారతి చట్టం 2024 రూల్స్ ఫ్రేమ్ చేసి అమలు చేయకముందే వీరందరినీ ఉద్యోగంలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా ఓ సీనియర్ అధికారి తెలిపారు. పటేల్ ఇంకా పట్వారీ వ్యవస్థ రద్దు తర్వాత విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల అంటే విఆర్ఏను నియమించారు. అలాగే ఇప్పుడు గ్రామ పరిపాలన అధికారులుగా మారుస్తున్నారు. పేరు ఏదైనా ఊరికొకరు భూ పరిపాలనకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగి నియామకం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ విఆర్ఓల విధులు యథాతథం అంటూ ఇచ్చారు. గ్రామ పరిపాలన అధికారులుగా వచ్చే ఉద్యోగులకు అప్పటి విఆర్ఓ విధులన్నీ యథాతథంగా ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ భూముల రక్షణ, ఇసుక మైనింగ్, అక్రమ రవాణా నియంత్రణతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు ఉంటాయని సమాచారం. ఇక భూ సమస్యల పరిష్కారంలో దరఖాస్తు విధానమంతా ఆన్లైన్లో ఉంటుంది. ఈ క్రమంలో ఆ అప్లికేషన్ల పరిశీలన, సమస్య వాస్తవ రూపానికి రిపోర్టు మాత్రమే గ్రామ పరిపాలన ఆఫీసర్లు ఇచ్చే వీలుంటుంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా భూభారతి 2024 బిల్లు ప్రకారం తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్ కార్డుల జారీ, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ఇంకా దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వం, మ్యూటేషన్ విచారణ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటివి అమలు చేయాలి. ధరణి పోర్టల్లో తప్పొప్పుల సవరణలతో పాటు అసలే నమోదు కాకుండా పార్ట్ బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్ట్ బి కింద పేర్కొన్న వాటిని ఏబిసిడి వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్లైన్స్ రూపొందించనున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేక అంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ అడ్డగోలుగా విఆర్ఓ వ్యవస్థ రద్దు అంటూ కూడా ఇచ్చారు. రెవెన్యూ శాఖలో విఆర్ఓలకు 6 నుంచి 24 ఏండ్ల అనుభవం ఉంది.
ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా ఉన్నటువంటి పూర్వ విఆర్ఓలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వంగా తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థ రద్దు చట్టం 2020 ద్వారా రెవెన్యూ శాఖ నుంచి తప్పించింది. తత్ఫలితంగా సుమారు 7,000 పైచిలుకు పోస్టులు రద్దయ్యాయి. అంతేకాకుండా 5,138 మంది విఆర్ఓలను మిగులు సిబ్బందిగా పేర్కొన్నారు. చట్టంలోని సబ్స్టేషన్ 4(1)కు విరుద్ధంగా ఆర్థిక శాఖ జీవోఎంఎస్ నెంబర్ 121 తేదీ 23వ తేదీ 7వ నెల 2022 తీసుకొచ్చి రీడిప్లాయ్మెంట్ పేరుతో 2022 ఆగస్టు 1వ తేదీన లాటరీ విధానం ద్వారా వారిని ఇతర శాఖలు కార్పొరేషన్లలో బలవంతంగా బదిలీ చేశారు. అర్ధరాత్రి తమ చేతుల్లో ఆర్డర్లు పెట్టి ఉద్యోగ జీవితాలకు ఉరివేసి కుటుంబాలను భయకంపితులను చేసి కుంగదీశారని విఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ హక్కులు కాలరాశారని, అవమానానికి గురి చేశారని వాపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉద్యోగుల జీవితాలను గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నది అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ తిరిగి రానున్న మిగులు సిబ్బంది అంటూ కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం బీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసి 5,138 మందిని మిగులు సిబ్బందిగా పేర్కొన్న ప్రభుత్వం మరోవైపు సిబ్బంది కొరత పేరుతో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించింది. గ్రామ రెవెన్యూ సహాయకుల అంటే విఆర్ఏ వ్యవస్థ రద్దు చట్టం 2023 ద్వారా విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. విఆర్ఓలకు అసిస్టెంట్లుగా ఉన్న సుమారు 5,000 విఆర్ఏలను ఎలాంటి నియామక విధానం నిబంధనలు పాటించకుండా రెవెన్యూలోకి తహసీల్దార్ కార్యాలయాల్లో నేరుగా జూనియర్ అసిస్టెంట్లుగా నియమించింది. ఆ తర్వాత వారిని శాశ్వతం చేసి సీనియారిటీ పరంగా వారికి రెవెన్యూలో ముందు వరుసలో కొనసాగించిందని పూర్వ విఆర్ఓలు వాపోతున్నారు. అధికార దుర్వినియోగం చేసి తమకు ఉద్దేశపూర్వకంగా తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆవేదనకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నది అంటూ ఈ విధంగా అయితే మనకి గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటూ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.